సీఎంకి అనుకూలమైన వారికి కట్టబెట్టేందుకు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆత్మకూరు నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు పేర్నేటి కోటేశ్వరరెడ్డి ఆరోపించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కోటి సంతకాల సేకరణ ప్రతులను జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ ఆదిశేషయ్య, నేతలు కూనం సుధాకర్ రెడ్డి, పార్టీ మున్సిపల్ విభాగ రాష్ట్ర కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, ఆర్టీఐ రాష్ట్ర బాధ్యులు పునూరు రామ్ మనోహర్ రెడ్డి, ఎస్సీసీఎల్ రాష్ట్ర విభాగ కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రమేష్ రెడ్డి, మండలాల కన్వీనర్లు బిజవేముల పిచ్చిరెడ్డి, చెన్ను వెంకటేశ్వర్లరెడ్డి, పులగం శంకర్రెడ్డిలతో కలిసి జిల్లా కేంద్రమైన నెల్లూరుకు తరలించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పేర్నేటి కోటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, కోటి సంతకాల సేకరణలో ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, ప్రజల సహకారంతోనే నియోజకవర్గంలో 60,000కు పైగా సంతకాల సేకరణ జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన ప్రతులను 15వ తేదీ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేర్చనున్నట్లు, ఆ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి సంతకాల సేకరణ ప్రతులను నెల్లూరు పార్టీ కార్యాలయానికి తరలించే వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. ప్రతులను తీసుకెళ్లే ప్రత్యేక వాహనంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ డిపో వరకు ర్యాలీగా సాగారు. మనం ఈ సంతకాల సేకరణ చేసినటువంటి కాగితాలన్నింటినీ కూడా జిల్లా పార్టీ కార్యాలయానికి చేరవేర్చడం జరుగుతుంది. అదేవిధంగా 15వ తేదీన జిల్లా పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఇవన్నీ కూడా చేరతాయి. 17వ తేదీన గవర్నర్ గారిని మన గౌరవ పార్టీ అధ్యక్షులు, మనందరి ఆరాధ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది. ఆ విధంగా మనం నిరసన తెలియజేయడం జరుగుతుంది. అప్పటికి కూడా ఈ ప్రైవేటీకరణ ఆగిపోకపోతే తర్వాత మన నాయకుడి పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పి, ఆ ప్రైవేట్ అయితే ఏదైతే ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ పరం చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆపే వరకు కూడా మన పోరాటం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ, మన ప్రీతమ నాయకులు విక్రమ్ రెడ్డి గారికి అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ అయితేనేమి, అదేవిధంగా వివిధ మండలాల్లో ఎంపీటీసీలు అయితేనేమి, జడ్పీటీసీలు అయితేనేమి, మండల అధ్యక్షులు అయితేనేమి, మండల పార్టీ అధ్యక్షులు అయితేనేమి, వివిధ విభాగాల్లో ఉన్నటువంటి అనుబంధ విభాగాల నాయకులందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో పార్టీలో పనిచేస్తూ విక్రమరెడ్డి గారిని ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఈ జిల్లాలోనే ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా మనందరం కూడా కృషి చేయాలి అని తెలియజేస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసే వరకు విశ్రమించకూడదని చెప్పి నేను మీ అందరికీ పిలుపునిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి విక్రమ్ రెడ్డి గారికి, అదేవిధంగా మీ అందరికి కూడా పేరు పేరు నా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.